कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 28వ శ్లోకం. అయుక్తః ప్రాకృతః స్తబ్దః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. పద విభజన. అయుక్తః ప్రాకృతః స్తబ్దః శఠః నైష్కృతికః అలసః విషాదీ దీర్ఘ సూత్రీ చ కర్తా తామసః ఉచ్యతే. తాత్పర్యం: మనోనిగ్రహం లేనివాడు, పామర స్వభావం కలవాడు, వినయం లేనివాడు, వంచకుడు, మోసగాడు, సోమరిపోతు, ఎల్లప్పుడూ దిగులుతో ఉండేవాడు, అనవసరంగా కాలయాపన చేసేవాడు తామసకర్త అని పిలువబడుతున్నాడు. అణకువ విధేయత సాధన ఉన్న మనసు యోగానికి తగినటువంటిది. అటువంటి మంచి స్వభావం ఏదీ లేని మనసును గురించి భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. అయుక్త అంటూ ఆరంభించాడు ఈ శ్లోకాన్ని భగవానుడు. అంటే యుక్తము కానివాడు, తగనివాడు. దేనికి తగనివాడు? ఎలా ఉంటే తగనివాడు అవుతాడు అంటే మనసు బహిర్ముఖంగాను చంచలంగాను ఉన్నవాడు, ఆత్మందు నిలకడలేనివాడు, ఏకాగ్రత నిగ్రహము లేనటువంటి వాడు అయుక్తుడు అనబడతాడు. ఆత్మతో భగవంతుడితో కూడి ఉండనివాడు అయుక్తుడు. అటువంటి వాని మనసు నిగ్రహం లేకుండా బయటే తిరుగుతూ ఉంటుంది. అంటే భగవంతుడికి సంబంధించని వస్తువు అంతా తగనిదే. భగవంతుడి కోసం ఆరాటపడని వ్యక్తి తగనివాడే అన్నమాట. మరో పదం ప్రాకృత. ప్రకృతి గుణాలు కలవాడు ప్రాకృతుడు. సంస్కారం లేనివాడు పామరుడు అన్నమాట. అంటే జన్మించిన ప్రతివాడు కూడా తనలోని ప్రకృతి గుణాలను తొలగించుకొని అప్రాకృతుడిగా ఎదగాలి, దైవస్వరూపుడుగా మారాలి. అలా చేయనప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ప్రాకృత అయి ఉంటాడనమాట. ఆ తర్వాత నైష్కృతిక అన్నాడు. అంటే ఇతరుల కార్యాలని చెడగొట్టేవాడు, ఇతరులని వంచేవాడు. సాధారణంగా మనుషులు 4 రకాలుగా ఉంటారు. ఒక రకం వాళ్ళు ఏంటంటే తన సుఖాన్ని చూసుకోకుండా ఇతరులకు మేలు చేసేవారు. అంటే ఎంతసేపు పరోపకారమే, తన గురించి పట్టించుకోరు. ఇక 2వ రకం వాళ్ళేమో తన సుఖం చూసుకుంటారు, ఇతరుల సుఖాన్ని కూడా పట్టించుకుంటారు, ఇతరులకి హితవు చేస్తూ ఉంటారు. ఇక 3వ రకం వాళ్ళు తన సుఖం కోసం పరులకి కీడు తలబెడతాడు, తన కోసం ఇంకొకళ్ళని చెడగొడతాడనమాట. ఇంకా 4వ రకం వాడు ఏంటంటే అనవసరంగా ఇతరులకు కీడు చేస్తాడనమాట. అంటే అవతల వాడికి కీడు చేయడం వల్ల తనకేమీ ఉపయోగం కూడా లేదు. కనీసం 3వ వాడు తన కోసం, తన మంచి కోసం, తను సుఖపడడం కోసం అవతలాడు కీడు చేస్తాడు. ఈ 4వ వాడు అసలు అవసరం లేకుండా ఇతరులకి కీడు చేస్తూ ఉంటాడు. వీటిలో మొదటివాడు ఉత్తముడు, 2వ వాడు మధ్యముడు, 3వ వాడు అధముడు, 4వ వాడు అధమాధముడు. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి నైష్కృతికులు చివరి 2 తరగతులు చెందినవారు అన్నమాట. ఇక అలసహ అన్నాడు. అంటే సోమరి. భగవంతుడు సోమరితనాన్ని తామస గుణాన్నిగా చెప్పి దానిని పారద్రోలవలసిందిగా బోధిస్తున్నాడు. సోమరి ఏ రంగంలోనూ కూడా వృద్ధికి రాడు. ఆధ్యాత్మిక రంగంలో సోమరులకు ఏమాత్రం చోటు లేదు అన్నాడు. ఆ తర్వాత పదం విషాది. అంటే ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహంలా ఉండేవాడు. దీనికి సంతోషం ఉండదన్నమాట.
అలాంటి వాళ్ళకి. తామసకర్త ప్రతి కార్యంలోనూ ఏడుపు మొహం పెట్టుకుని ఉంటాడు. వాస్తవంగా అనంతానంద పరిపూర్ణుడైనటువంటి మానవుడు తనలోనే బోళ్ళంత ఆనందం ఉంది, దాన్ని పట్టించుకోడు. ఎప్పుడు చూసినా విషాదయుక్తుడై మూలుగుతూ ఉంటాడు. కేవలం అజ్ఞానం వల్లనే అన్నమాట ఇదంతా. కనుక గంభీరమైన స్వస్వరూపము తెలుసుకుని విషాదాన్ని పారద్రోలాలి. కొంతమంది అలాగే అన్నమాట, ఎంత మంచిది వచ్చినా ఏముంది ఇందులో అన్నట్లుగా వాళ్ళు అసలు ఆనందమే ఉండదు వాళ్ళ మొహంలో. కొంతమంది అల్ప సంతోషం ఉంటారు, చిన్న విషయం కూడా ఆనందిస్తారనమాట. అంటే ఈ భగవత్ సంబంధమైన విషయాల్లో ఉన్నవాళ్ళు నిత్యం ఆనందంతో మునిగిపోవాలన్నమాట. అకారణ ఆనందం అంటే మనకేదో వస్తువు వచ్చిందని, మనకేదో సుఖం వచ్చిందని అట్లాంటి ఆనందం కాదు. ఏమీ లేకపోయినా సరే నిత్య తృప్తులు అన్నమాట వాళ్ళు. ఆ తర్వాత దీర్ఘసూత్రి అన్నాడు, అంటే మందగుడిగా ప్రవర్తించేవాడు. తాబేలు నడకం అంటే గమనం కలిగి చిన్న పనిని గంటల తరబడి చేస్తూ లేక అసలే చేయకుండా వాయిదా వేస్తూ ఉండేవాడు. ప్రతిదానికి పోస్ట్పోన్మెంట్ అనమాట. తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అని అది ఇంకా అవ్వకుండానే పోతుంది ఆ పని. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రి అని 3 చేపల కథను గురించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో గుర్తుకు చేసుకోవచ్చు, మనం చిన్నప్పుడు కూడా చదివాం. అంటే చేపలు పట్టడానికి వల అది పట్టుకొని వస్తారనమాట. అది వింటాయన్నమాట, నీళ్ళన్నీ ఇందులో తక్కువైపోయినాయి, రేపు వచ్చి చేపలు పట్టుకుందాము అని అనుకుంటే 3 ఉంటాయి అక్కడ ప్రత్యేకించి. మిగతా అన్ని చేపలు ఉన్నప్పటికీ ఈ 3 స్నేహితులుగా ఉంటాయి. అందులో ఏంటంటే ఒకటి ఏమిటంటే మనం వెళ్ళిపోదాం ముందుగానే, ఒక చేప ఏమో వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని అంటుంది. కానీ ఈ కొంచెం ఉన్న నీళ్లతోటే అది వేరే పెద్ద నీటిలోకి వెళ్ళిపోయి ముందుగానే తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఈ రెండవ చేప ఏం చేస్తుందంటే వాళ్ళు వచ్చి పట్టేసుకుంటారు. పట్టుకున్నప్పుడు చచ్చిపోయిన దానిలాగా నటిస్తుంది. చచ్చిపోయిందని అనుకునే లోపల అది మళ్ళీ జారిపోయి వెళ్ళిపోతుంది అనమాట. అది తప్పించుకుంటుంది. అంటే ఆ సమయంలో కరెక్ట్గా ఆ సమయంలో తప్పించుకుంటుంది. ఒకటి ముందుగానే వెళ్ళిపోతుంది, ఇంకోటి అదే సమయంలో తప్పించుకుంటుంది. ఇంకా మూడవది ఏం చేస్తుంది, ముందు తెలివి లేదు, అప్పటికప్పుడు ఏం చేయాలో అన్నది కూడా తోచకుండా అది కాస్త పట్టుబడి వాళ్ళలో చిక్కుకుపోతుంది అనమాట. ఈ కథ మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. కాబట్టి ఇటువంటి దీర్ఘ సూత్రత్వాన్ని, అలసత్వాన్ని, సోమరితనాన్ని ముముక్షువులు దరికి చేర్చరాదు. అమూల్యమైనటువంటి మానవ జన్మను పొంది భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించకుండా సోమరిగా కాలం గడిపడం మహాప్రమాదకరమని తెలుసుకోవాలి అని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు భగవానుడు. పరిసరాలనేవి అతి ప్రభావవంతాలు. సంగము, స్నేహము అనేవి ఇచ్ఛాశక్తి కన్నా కూడా చాలా బలవత్తరమైనవి. కనుక తామసికులు, రాజసికులు తమకన్నా ఉచ్చస్థితిలో ఉన్న సాత్వికుల సంఘంలో బతికే ప్రయత్నం చెయ్యాలి. చెడ్డవాళ్ల మధ్యలో ఉంటే చెడ్డ పనుల మీదకే మనసు పోతూ ఉంటుంది. మంచి వాళ్ళ మధ్యలో ఉంటే మంచి పనుల మీదకే మనసు వెళ్తుంది. బయటి పరిసరాలు లోపలి ప్రవర్తనను, బయటి ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తాయి. ఏదో విధంగా లోపల బలవత్తరమైన సచ్చీలాన్ని పెంచుకోవాలి. మంచి శీలము తప్పుడు ప్రభావాలను ఎదురు దెబ్బ కొట్టగలుగుతుంది. ప్రతి ప్రాపంచికుడు ఒక ధ్యానపురుడి పంచన చేరడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా ఎప్పటికీ వదలని భగవద్యోగంలో బతకడానికి ప్రయత్నం చేస్తే ఆ భగవద్యోగం కుదిరిన తర్వాత ఇంకా భౌతిక పరిసరాలు ఎలా ఉన్నా సరే పర్వాలేదు. భగవద్యోగం వల్ల నీచ పరిసరాల ఉచ్చుల్లో పడకుండా తనని తాను కాపాడుకోగలుగుతాడు. అప్పుడు తనను తాను ఉద్ధరించుకున్నవాడే ఇతరుల్ని ఉద్ధరించడానికి సహాయ కార్యక్రమాల్ని చేపట్టగలుగుతాడు. తెలివి లేకపోవడం వల్లనే కర్త, కర్మ, క్రియ అన్నీ తామే అనే మోహంలో పడుతూ ఉంటారు. ఈ లోకంలో ప్రతీదీ సత్వ, రజస్తమో గుణాలతో కలిసి ఉన్నటువంటిదే. ఈ సృష్టిలో ఈ 3 గుణాల కట్లతో 3 రకాలుగా రూపించని వస్తువు అసలు లేనే లేదు. కృష్ణార్పణం. అయుక్తః ప్రాకృతః స్తబ్దః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. అయుక్తః ప్రాకృతః స్తబ్దః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ
कर्ता तामस उच्यते। अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते। अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते। अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते। जय श्री कृष्ण।